స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న రమా సత్యనారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలో శనివారం హిందూ బంధువులు ముక్కోటి ఏకాదశి గీతా జయంతి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హిందూ బంధువులు మాట్లాడుతూ ఈ రోజు భగవద్గీత జయంతి జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని అంతటికీ కూడా ఈ వేళ ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, గీతా జయంతి శుభాకాంక్షలు. ఎందుచేతనంటే చాలా పవిత్రమైన రోజు ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఆ సందర్భంగా ఈవేళ గీతా జయంతి కార్యక్రమం కూడా మనం గోకవరం రమా సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో జరుపుకుంటున్నాం హిందూ బంధువులందరం. ఈవేళ హిందూ బంధువులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతమైన మాటని అర్జునుల వారికి బోధించారు. గర్వపడకు, భయపడకు. సమస్తం కూడా ఈ రెండు మాటల్లోనే ఉన్నది. నేనే సర్వస్వం, నేను తప్పితే ఇంకెవరూ లేరు అనేటటువంటి గర్వం నీలో ప్రవేశించిందా, అప్పుడే నువ్వు పతనమైపోతావు. అలాగే నేమీ లేని దానికి అదేదో చూసి భయపడిపోయావా, అప్పుడు పతనమైపోతావు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, సమస్తం భగవంతుడే అని చెప్పి భగవంతుడి మీద నువ్వు భారం వేయాలి తప్పితే నేనే అనుకుంటే సర్వం కూడా సృష్టి నడిపించేవాడు వేరే ఉన్నాడని చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచన సలహా ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్ముడు ఒక అర్జునుల వారికే కాదు, యావత్ ప్రపంచ మానవాళికి కూడా ఈ యొక్క సూక్తిని ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా మంచిగా బ్రతకాలి, మంచిగా జీవన విధానంలో ఉండాలి, ఎదుటి వారిని ప్రేమించాలి, గౌరవించాలి. అన్నీ కూడా భగవద్గీత మన అందరికీ నేర్పించింది. భగవద్గీత వలన ఎన్నో మానవ జీవితానికి సంబంధించినటువంటి ఘట్టాలను నేర్చుకుని ఎంతోమంది యోధులు మునీశ్వరులు కూడా గీతని రోజు స్మరించుకుంటారు. కాబట్టి అలాంటి భగవద్గీత జయంతి కార్యక్రమంలో మా హిందూ బంధువులందరూ కూడా ఈవేళ రమా సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో గీతా జయంతి ఉత్సవాలు జరిపి ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆది విష్ణు అండి, విశ్వ హిందూ పరిషత్తు రాజమండ్రి జిల్లా ప్రచార ప్రముఖు. ఈరోజు గోకవరం రమా సత్యనారాయణ స్వామి సన్నిధిలో పెద్దలు అయినటువంటి వర్షాల ప్రసాద్ గారు, దాసరి ధర్మరాజు గారు, సత్య వెంకటరెడ్డి గారు, ముమ్మడివరపు నారాయణ గారు, తదితర మెహర్ బాబా గారు, సన్యాసిరావు గారు, వీరబాబు గారు, ఇనకోటి పాపనదార్ గారు, తామల రాంబాబు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు గీతా జయంతి అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ చరిత్రలో ఒక గ్రంథానికి జయంతి జరుపుకునేటటువంటి విశేషమైనటువంటి సంఘటన ఈ భారతదేశంలో భగవద్గీతకే దక్కింది. ఎంచేతంటే మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైంది. ఆ రోజున అర్జునుడు ఆ బంధువు మిత్రుల్ని చంపడానికి ఆయన మానసికంగా ఒక ఇబ్బంది పడి వైరాగ్యాన్ని పొందినటువంటి సందర్భంలో ఆయన్ని దృఢమైన వ్యక్తిగా మలచడం కోసం భగవంతుడు ఆయన్ని ఉద్దేశించి చెప్పి ప్రపంచ మానవాళికి ఒక మహత్తరమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి సాహిత్యమే భగవద్గీత. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పింది గీత. అంటే ఇతరుల ధర్మం కన్నా మన ధర్మం చాలా గొప్పది, ఇతరుల ధర్మం ఆచరించడం భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది అని చెప్పాడు. దాన్ని మనం కూడా ఆచరించాలి. అంటే ఉదాహరణకి రేపు హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతని ప్రపంచవాళ్ళకి అందించిన ఆ మహనీయులకి మనం అందరం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ శుభ సందర్భంలో భగవద్గీతలోని విషయాలు మన జీవిత సత్యాలు ఇవన్నీ ఆలోచించి మనందరూ భగవద్గీతను అనుసరించి జీవన విధానం సాగించాలని, ఇతరులని ప్రేమించాలని, అందరితో గౌరవ మర్యాదలుగా ఉంటూ సమాజానికి మనం ఎంతో మంచితనంగా ఉంటూ ధర్మాన్ని పాటిస్తూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సమితులు, విశ్వ హిందూ పరిషత్తులు ఏది చెప్పినా ధర్మం ఒకటే, హిందువులుగా జీవించు, హిందువుగా మరణించు. జై భగవద్గీత, జై శ్రీకృష్ణ.